హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. అండ్ కొత్తగా మీరు ఎవరైనా వ్లాగ్స్ చూస్తుంటే హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఫ్యామిలీ, తెలుగు ఫ్యామిలీ అనమాట, జర్మనీలో ఉంటాము. సో మా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ మీరైతే ఛానల్లోకి వెళ్ళి ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి చెక్అవుట్ చేయండి. జర్మనీలో మా లైఫ్ స్టైల్, ట్రావెల్ అవన్నీ కూడా అప్లోడ్ చేసి ఉంటాయి. సో యా, ప్లీజ్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ వ్లాగ్లో మేము ఫ్రైడే ఈవినింగ్ స్పెండ్ చేస్తున్నాం అనమాట టైం బయట. యూజువల్గా వీక్ డేస్ అన్నీ బిజీగా అయిపోతూ ఉంటాయి కదా. ఫ్రైడే నుంచి మాకు వీకెండ్ వైబ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఫ్రైడే ఈవినింగ్ నివిన్ కీటా నుంచి పిక్ చేసుకుని డైరెక్ట్గా అయితే ఫర్నిచర్ స్టోర్కి వచ్చామన్నమాట. త్రిబుల్ లుక్స్ అని ఉంటుంది ఇక్కడ. సో అక్కడికైతే వచ్చాము. అంటే ఇంట్లోకి చిన్నగా ఫర్నిచర్ ఏమైనా చూద్దామని చెప్పేసి, ఎప్పటికప్పుడు సీజన్కి మారుతూ ఉంటాయి కదా ఫర్నిచర్. సో దానికోసం అయితే లుక్ వేస్తూ ఉంటాం అనమాట, టైం పాస్ కన్నా సరే. బట్ ఈసారి అయితే కొంచెం షూ షెల్ఫ్ అది కావాలని చెప్పి చూడడానికి వచ్చాము. జాకెట్స్ అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి. ముందుగా షాపింగ్ చేసే కన్నా ముందు మనకి ఆబ్వియస్ గా ఫుడ్ అయితే కావాలి. మెయిన్ నివీక్ అనమాట. ఎక్కడికన్నా వచ్చిందంటే దానికి తెలుసు రెస్టారెంట్స్ ఉంటాయని చెప్పి ప్రతి స్టోర్ లో కూడా. సో ఆ రెస్టారెంట్ లో ఫుడ్ తీసుకుందాం అని చెప్పి వచ్చాము. నివీక్ అయితే స్నిట్జల్ అండ్ ఇంకా పామిస్ తింటా అంది. ఇది వచ్చేసి జర్మన్ ఫుడ్ అనమాట, స్నిట్జల్ అన్నది. సో ఆ స్నిట్జల్ పామిసే ఎక్కువ మనకు ఆప్షన్స్ ఏమి ఉండవు ఇలాగా ఈ ఫర్నిచర్ స్టోర్స్లో. అవి ఎక్కువ ఆప్షన్స్ ఏమి ఉండవు అనమాట. మోస్ట్లీ డిజర్ట్స్ ఉంటాయి, కేక్స్ అండ్ లేకపోతే ఈ స్నిట్జల్ అండ్ పామిస్ అనమాట చెప్పాలంటే. లేకపోతే మౌల్టాషన్ అవి ఉంటాయి, కొంచెం జర్మన్ ఫుడ్ అనమాట, అవి అవైలబుల్ ఉంటాయి. ఏంటది చెప్పు? అది మయోనీస్ నివి, తెల్లర్ పైన వేయి. ఏంటివి అది? నాయ్ ఫీలే, నీవి ఎక్కువ తినకూడదు కదా, కొంచెం తినాలి. ఓకే, నివి ఇంట్లో కూడా కొంచెం తింటుంది కానీ బయటికి రాగానే అదొక వైబ్ ఉంటుంది కదా, తినాలి బయట అని చెప్పేసి. అలా బాగా ఇష్టం అనమాట. సో అందుకే చెప్తున్నాను. మెయిన్ ఏంటంటే పామిస్ కెచప్ ఉంటే ఏంటంటే కెచప్ ఎక్కువ తినేస్తుంది. పామిస్ తినకుండా జస్ట్ డిప్ చేసుకుని కెచప్ ఒకటే నాకేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే మోస్ట్లీ దానికి బయట కెచప్ అండ్ మయోనీస్ మోస్ట్లీ అవాయిడ్ చేస్తాము, అది హెల్దీ కాదు కాబట్టి. బట్ అప్పుడప్పుడు ఇలా తింటుంది అనమాట. బట్ ఈ మధ్యన కొంచెం తెలుసుకుంటుంది, లిమిట్లోనే తినాలని చెప్పేసి, అంత హెల్దీ కాదని చెప్పి దానికి చెప్పడానికి ట్రై చేస్తున్నాము. సో బయట ఫుడ్ కూడా మోస్ట్లీ తగ్గియాలని చెప్పేసి కొంచెం ఎక్కువ ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట ఈ మధ్యన. ఎందుకంటే నివికి బాగా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు బాగా ఊహో వచ్చి అన్ని తెలిసిపోతున్నాయి కాబట్టి అది తిందాం ఇది తిందాం అని చెప్పేసి దానికి అర్థమైపోతుంది అనమాట, ఇక్కడికి వస్తే ఇవి ఉంటాయి అని చెప్పేసి. సో దానికి ఒక లిమిట్ పెట్టేస్తున్నాం అనమాట. వీక్లీ వన్స్ మనం ఇలా వచ్చామంటే ఇది తినచ్చు, లేకపోతే సన్నీగా ఉన్నప్పుడు ఐస్ తినచ్చు, అది కూడా ఒకసారి. అలా కొన్ని లిమిట్స్ అయితే పెడుతున్నాం అనమాట నివికి ప్రస్తుతానికి. సో దట్ దానికి కూడా కొంచెం అర్థమవుతుంది, అలాగా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి తినకూడదు అని చెప్పేసి. సో అర్థం చేసుకుంటుంది అని చెప్పి దానికి అలాగా నేర్పిస్తున్నాము. హోప్ఫుల్లీ సూన్ కొంచెం నేర్చుకుంటుంది అనుకుంటున్నాం అనమాట. ఇంకా చిన్నదే కాబట్టి ఇంకా పాపం అంత తెలీదు. సో ఇక్కడైతే స్నిట్జల్ ఇవి కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం. నేనైతే తినట్లేదు, ఫ్రైడే కాబట్టి నేనైతే నాన్ వెజ్ తిన్నమాట. సో నేను వెళ్ళి కేక్ తెచ్చుకున్నాను, చెప్పాను కదా డిజర్ట్స్ ఉంటాయని చెప్పేసి. సో కేక్స్ తెచ్చుకున్నాము అండ్ నివి అండ్ నేను షేర్ చేసుకుని తింటున్నాం అనమాట. ఎలా ఉన్నాయి ఇంకవి? బాగున్నాయా? 5 రోజు చూడండి వీడియోలో సూపర్ చెప్తుంది. ఇలా ఎలా ఎక్కడ పెట్టాలి తెలుసా? పప్ప వెళ్తాడు, పద పద. పట్టుకుంటావా నువ్వు? సరే టెల్లర్ పట్టుకోలేకపోతే ఓకే, మా అమ్మ హెల్ప్ చేస్తుందిలే, పద. ఓ చిన్నపిల్లవా నువ్వు? మరి పప్ప పెడతాడు కదా, నువ్వెందుకు నాన్న? ఓకే సరేలే, సరే పప్పకి ఇచ్చేసి సరే చాలు. సో యా, ఇప్పుడే ఇంకా కొంచెం తిని నివి హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి అది వెళ్ళింది అనమాట రాస్తో. నాకు ఫ్రైడే కాబట్టి నేనైతే నాన్ వెజ్ తిన్ను, సో ఓన్లీ కేక్ తిన్నా అనమాట నేను. ఇప్పుడు ఇంకా వెళ్ళి ఇంకా చూడాలి ఫర్నిచర్, అది కొంచెం చూడాలి. ఆఫర్స్ అయితే బాగా ఉన్నాయన్నమాట, అది చూసి ఇంకా కుదిరితే ఇంకా ఈవినింగ్ సూపర్ మార్కెట్ షాపింగ్ ఒకటి చేసుకోవాలి. ఈరోజు ఫ్రైడే కాబట్టి సూపర్ మార్కెట్ షాపింగ్ చేసుకుంటే మార్నింగ్ కొంచెం ఫ్రీగా ఉండొచ్చు రేపు సాటర్డే.
సాటర్డే సండే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనమాట, లేకపోతే మొత్తం గ్రాసరీ షాపింగ్కే సాటర్డే అంతా అయిపోతుంది. ఫ్రైడే ఈవినింగ్ షాపింగ్ చేసుకుంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. వీకెండ్ ఇంట్లో పనులు అవి అవుతున్నాయి. సో యా, ఆఫర్స్ అవి ఏమున్నాయో ఫర్నిచర్ అవి చూద్దామని వచ్చామన్నమాట. సో చిన్న చిన్న ఫర్నిచరే తీసుకుంటున్నాం ప్రస్తుతానికి. నీవి మనం కిందకి వెళ్ళాలి. నీవి ఏంటది? ఏమో నాకు ఎలా తీయాలో తెలియదు. అది నీకు తెలుసా? ఎవరు చెప్పారు అలా వస్తుందో? నాకు తెలియదు, నేను ఎప్పుడు చేయలే. మున్న మామ చెప్పాడా? ఎలాగని చెప్పాడు? మున్న మామ చెప్పాడంట ఇక్కడ గెల్డేస్తే బాల్ కిందకి వస్తుందంట. నీవి డిఫెక్ట్ అంట, చూసావా? Defekt, bitte kein Geld einwerfen. Aber du darfst setzen, aber das fährt nicht. Defekt. Ja. Willst du Hilfe? Okay. సరే చెయ్యి అయితే ఒక దానివే. ఇప్పుడు మా అమ్మ హెల్ప్ చేయొచ్చా మరి? పద పెట్టు, పైన పెట్టు. ఓడి అమ్మో, అమ్మ అమ్మ అమ్మ. అదే ఓనం కాదు, ఇది ఈ స్లాబ్ సిమ్మర్ ఇవన్నీ. ఓకే, ఇది కింద. అవును, ఎస్బెరెష్ కూడా ఉంది కింద. అవి డైనింగ్ ఉన్నాయి అన్ని. ఏయ్ లంగ్సామ్, అది ఇక్కడే ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. ఇవి చాలా తొందరగా వెళ్ళిపోతున్నావు. నువ్వు అంత తొందరగా వెళ్ళిపోతావా? కాదు, నన్ను ఇలా లోపలికి వెళ్దాం. ఇక్కడ ఉన్నాయేమో చూద్దాం. ఉండు, అడుగుతావు లేకపోతే ఎవరినన్నా. చూస్తున్నారు కదా నివి అల్లరి. సో చాలాసేపు దాంతోనే అయిపోద్ది అనమాట మేము బయటకు వెళ్ళామంటే. సో అంత ఎఫెక్టివ్ వర్క్ అవ్వాలంటే మోస్ట్లీ అపాయింట్మెంట్స్ ఇంపార్టెంట్ ఉన్నాయంటే మేము ఇంకా నివిని కీటలో ఉంచి వెళ్తూ ఉంటాం. బట్ ఇది చిన్న ఫర్నిచరే కాబట్టి ఇంకా నివిని తీసుకుని వెళ్ళామన్నమాట. అది కూడా మంచిగా టైం స్పెండ్ చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి. సో మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము ఒకటి, ఇంకా ఆర్గనైజింగ్ షెల్ఫ్ లాంటిది. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం లాంగ్ మిరర్స్, లెంత్ మిరర్స్ చూస్తున్నాం అనమాట. ఇంట్లో అన్ని ఒకేసారి కొని పెట్టేద్దాం అన్నంత ఇంకా మాకు ఆలోచన అయితే ఇంకా లేదనమాట. ఎందుకంటే చాలా స్ట్రెస్ అవుతున్నాం దానికి కూడా. అన్ని ఒకేసారి ప్లాన్ చేసి పెట్టాలన్నా సరే అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ చేసి ఫర్నిచర్ రావడానికి కూడా టైం పడుతుంది. సో దట్ అన్ని చిన్న చిన్నగా చూసుకుందాం అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాం అనమాట. అది సరిపోతుందిరా. ఇంకా చెప్పాను కదా సూపర్ మార్కెట్ షాపింగ్ ఒకటి చేసుకోవాలని చెప్పేసి గ్రాసరీస్కి. సో దానికైతే వచ్చామన్నమాట. మోస్ట్లీ ఫ్రైడే షాపింగ్ చేసుకుంటున్నాము, ఈజీగా ఉంటుందని చెప్పేసి. దానికి వచ్చేసి ఆల్డీకి వచ్చాము. అండ్ ఈ షాపింగ్ అంతా కూడా నివి ఉంటే మాక్సిమం నివియే చేస్తుంది అనమాట షాపింగ్. సో అదైతే చూడండి. అంటే ఇంకా క్లియర్గా జర్మన్ సూపర్ మార్కెట్స్ అవి ఎలా ఉంటాయో కావాలంటే చెప్పండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కింద కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను చూస్తాను చేయడానికి. ఎప్రిల్స్ 2 ఉన్నాయి. చాలా చిన్నగా ఉంటాయి. అండ్ మా సూపర్ మార్కెట్ గ్రాసరీ షాపింగ్ వచ్చేసి మెయిన్ ఏం ఇంపార్టెంట్ అవే తీసుకుంటూ ఉంటాం అనమాట. వీకెండ్కి కావాల్సిన నాన్ వెజ్ అండ్ ఇంకా పాలు అలాంటివన్నీ కంపల్సరీ తీసుకుంటాం, ఫ్రూట్స్ అవన్నీ కూడా. అండ్ వీక్లీ ట్వైస్ అయితే వెళ్తాం అనమాట. అంటే ఇప్పుడు రాస్కి కుదిరితే రాస్కి, లేకపోతే నేను ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు నేను అలాగా సూపర్ మార్కెట్కి వెళ్ళి అవసరమైతే తెచ్చుకుంటాం అనమాట. అంతేగాని ఫ్రిడ్జ్ అంతా కూడా మేము మోస్ట్లీ ఫిల్అప్ చేయము. వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీ విజిట్ చేస్తూ ఉంటాము. మెయిన్ షాపింగ్ వచ్చేసి ఫ్రైడే అనమాట, కొంచెం ఎక్కువ పట్టుకెళ్తూ ఉంటాము. అండ్ రిమైనింగ్ ఏమైనా మధ్యలో కావాల్సి వస్తే మధ్యలో తీసుకుంటాం అనమాట. సో ఎందుకంటే ఇక్కడ మనకి సూపర్ మార్కెట్స్ ఎక్కడైనా సరే ఈజీగానే ఉంటాయి. మనకి చాలా 2-3 వెరైటీలో సూపర్ మార్కెట్స్ అయితే ఉంటాయి. సో అందులో మనకి అన్ని ఈజీగా అవైలబుల్గా ఉంటాయి అనమాట.
ఇవన్నీ చెరీ టమాటోస్ కావాలా నీకు? ఇక్కడే కదా ఉంటుంది, ఇదే కదా. ఇది బాగుంటుంది కదా, ఓపెన్ చేసి తాగుతాను. చూసారు కదా, వెజ్ సెక్షన్ అయిపోయింది అనమాట. వెజ్ ఫ్రూట్స్ అవకాడో అవన్నీ అక్కడ ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా మెయిన్ మిల్క్ అనమాట. పాలు పెరుగు లేనిది ఇంట్లో పని అయితే అవ్వదు మాకు మోస్ట్లీ. సో దానికైతే వచ్చాము. అండ్ చూసినట్టయితే ఇవి పిల్లలదే అనమాట. ట్రాలీస్ కూడా షాపింగ్ కార్ట్స్ ఉంటాయి కదా, అవి పిల్లలవే అనమాట. వాళ్ళు తీసుకుని చేసుకోవచ్చు. సో అందుకే అనమాట ఇవి కంపల్సరీ తనే చేస్తా అంటది. హెల్ప్ కూడా వద్దంటూ ఉంటుంది ఒక్కొక్కసారి, చాలా ఇబ్బంది పడుతూ చేస్తుంది అనమాట. సో ఇట్స్ ఓకే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం, రిక్వెస్ట్ చేస్తాం కొంచెం హెల్ప్ చేస్తాం పర్లేదులే అని. బట్ అసలు యాక్సెప్ట్ చేయదు ఒక్కొక్కసారి కూడా. ఇక్కడ ఉండేరా ముందు ఉంటుంది. చూడు ఫోన్ ఉన్నాయంట కదా, బియ్యం ఒకటిగా పైన అదో పైన లెవెన్త్ వరకు ఉన్నాయి, అయిపోతాయి కదా. ఎన్ని ఉన్నాయి ఇంట్లో? ఒక ట్రే ఉంది అనుకుంటా. లంగ్స్ అన్న పోసిస్టిక్, ఓకే లంగ్స్ పోసిస్టిక్ అయ్యారు కదా, అది కప్పు అయితే ఓకే. చదువుతుంది అంతే, అప్పుడు నీకు చెప్తారు అప్పుడు బాగుంటుంది. Messer here? Yeah, the messer off. Nein, gut. If you go down to yellow, you are the yes base on it. Wir zahlen selber, okay? Ich kann es ja nicht. నువ్వు తిప్పు కొంచెము. అవలే తీసి బనానా తీసుకొని పెట్టు. ఇక్కడ బనానా ఇక్కడ ఉన్నాయి, తీసి పైన. యా చూసారు కదా మా ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్. అండ్ అలానే నివి గ్రాసరీ షాపింగ్ అనమాట. ఇక్కడ జర్మన్ సూపర్ మార్కెట్లో ఎలా షాపింగ్ చేస్తుంది అన్నది. సో యా మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో బ్లాగ్ షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.